బుచ్చిబాబు అంటే అన్న చూడడానికి అట్లా ఉంటాడు కానీ అన్న అసలు ఎంత పొటెన్షియల్ ఉందో చూపించిన జగ్గు సార్ సూపర్ సార్, లవ్ యూ సో మచ్. కన్నడ శివరాజ్ కుమార్ సార్ మా గురు అయిపోయింది. శివరాజ్ కుమార్ వస్తానే ఉంటాయి సినిమాల మీద సినిమాలు వస్తానే ఉంటాయి. చెప్తున్నా కదా, ఎవ్రీ రామ్ చరణ్ ఫ్యాన్, ఈవెన్ మెగా ఫ్యామిలీలో ఒకే ఒక్కడు రామ్ చరణ్. రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఇంత అందరూ మాట్లాడతలేరు. గుండెల లోపల నుంచి తీసిండు, మామూలుగా ఉండదు భయ్యా. నిజంగా చెప్తున్నా, లాగ్ అన్నీ ఉంటాయి భయ్యా. ఒకటేసారి తన్నేసి గుద్దేసి ఎగరేసి నరికేసి అలా సినిమా అంటే చెప్తారు భయ్యా, ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ రామ్ చరణ్ చూసినప్పుడు ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్ కాదు, ప్రతి ఫ్యాన్ గూస్ బంప్స్ వస్తాయి. రాకపోతే భయ్యా హానెస్ట్ రివ్యూ ప్రౌడ్ టు బి రామ్ చరణ్ ఫ్యాన్. లవ్ యూ సో మచ్. స్టోరీ ఏముంటుంది భయ్యా, తన ఊరి కోసం ఎన్ని కష్టాలు పడతాడంటే అన్ని కష్టాలు పడతాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆట అనే పొగరు. ప్రతి ఒక్క యంగ్ మ్యాన్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఎందుకు ఆడతారు? ఒక్కొక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఊరోళ్ళని చెప్పి కులమని మతమని బయట వదిలేస్తారు. ఆటని మధ్యలో వదలకుంటారు. పోరాడేవాడే పెద్ద. ఇది బుచ్చిబాబు సార్, లవ్ యూ సో మచ్. ఇది ఒకటే చెప్తామయ్యా, లవ్ యూ సో మచ్. ఫ్యాంటాస్టిక్ మూవీ, మాత్రం ఫ్యాంటాస్టిక్ ఉంది. ఎవరైతే మాటలు మా గేమ్ చేంజర్ ఫెయిల్ అయింది అది ఇది అంటూ ఉన్నారు, దాంతో ఈ మూవీతో రికార్డులు బద్దలు కొట్టాడు. పుష్ప మూవీ కూడా సరిపోదు పెద్ద తర్వాత. ల్యాగ్ అంటే మీకు సినిమా అర్థం కావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతేగాని, అందువల్ల ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఏమాత్రం లేట్ లేదు, ల్యాగ్ లేదు, మీకు అర్థం అవడానికి. యాక్టింగ్ పరంగా చూస్తే పెద్ద రంగస్థలమే అన్నారు ఇప్పటి వరకు. యాక్టింగ్ చూస్తే దాన్ని మించిన క్యారెక్టర్ ఇది, పెద్దది. మీరు చూస్తే అర్థమవుతుంది. చాలా ఫ్యాంటాస్టిక్. లేదు ఫ్యాంటాస్టిక్గా హ్యాండిల్ చేశారు. సుకుమార్ ఒక అసిస్టెంట్గా చేసి చాలా ఫ్యాంటాస్టిక్గా చేశారు. మామూలుగా హ్యాండిలింగ్ ఫ్యాంటాస్టిక్. అంటే మీరు ఎక్స్పోజింగ్ అని అంటున్నారు, ఎక్స్పోజింగ్ అనే కాదు, ఆ స్టోరీ పరంగా అలా చూపించాలి కాబట్టి. మెయిన్ ఇంటర్నేషనల్ మొత్తం రామ్ చరణ్ కాబట్టి ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే ఆ ఊరికి ఏమీ లేదు కాబట్టి ఆ ఊరికి ఏదో చేయాలని ఆ పట్టుదల రామ్ చరణ్ సాధించడం, అది మాకు ఆ స్టోరీ తీసుకోవడం రామ్ చరణ్. నెగిటివ్స్ ఏం లేదన్న, నో నెగిటివ్స్. ఫ్యాంటాస్టిక్ మూవీ, 100% బ్లాక్ బస్టర్, సూపర్ ఫ్యాంటాస్టిక్. అది హెలెల్లో సాంగ్లో ఇట్లా టర్నింగ్ నచ్చింది. అప్పుడు హీరోయిన్ చేంజ్ అవుతుంది, అది బాగుంది. అసలు చెప్పలేము, వర్డ్స్లో చెప్పలేము. చెప్పాను కదా, హెలెల్లో ఇట్లా తిరిగినప్పుడు హీరోయిన్ చేంజ్ అయ్యేది. హీరో పవన్ కళ్యాణ్. మూవీ గురించి అయితే మస్ట్ వాచ్ అని చెప్పచ్చు. ఆ మూవీ అయితే నా వరకు చూసుకుంటే ఒక 50 యావరేజ్ మూవీ అన్న. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చాను. ముఖ్యంగా దానికి కారణం టీజర్ మాత్రం, ట్రైలర్ కూడా టీజరే. అంటే కుస్తీ అండ్ క్రికెట్ అండ్ రన్నరింగ్ ఏదో చేయబోతున్నాడు బుచ్చిబాబు. 350 కోట్లు రామ్ చరణ్ అంటే యాక్టర్ ఇంత ప్రాణం పెట్టాడంటే ఏదో చేయబోతున్నాడు అనుకుంటే సినిమాలో నిజంగా చెప్తున్నాను. రామ్ చరణ్ యాక్టింగ్ ఆస్కర్ వచ్చిన తప్పలేదన్నా, చాలా ప్రాణం పెట్టి చేశాడు. డాన్స్లో కానీ, యాక్టింగ్లో కానీ, బాడీ బిల్డింగ్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ. బట్ బుచ్చిబాబు మాత్రం రాసుకున్న స్టోరీని ఒక స్పోర్ట్స్ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. దాన్ని కొంచెం కొన్ని చోట్ల బాగుంది కానీ ఎక్కువ చోట్ల మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే బుచ్చిబాబు గారు అనుకున్న కథనం అయితే ఓకే, కానీ ఆ స్క్రీన్ ప్లే మాత్రం చాలా లాంగ్ లెంత్గా అయిపోయింది. అంటే కొంచెం లాగ్ అనిపించింది అక్కడ. బాగా లాగైంది సినిమా. 3 గంటల 10 నిమిషాలు అంటే ఈ సినిమాకి అంత అవసరం లేదు. జస్ట్ చాలా సీన్స్ రిమూవ్ చేయొచ్చు. ఇంకా జాన్వీ కపూర్ అందాలు చూపించే కేరింగ్ అది కథలో పెట్టి ఉంటే నిజంగా, స్క్రీన్ ప్లే పెట్టి ఉంటే నిజంగా బ్లాక్ బస్టర్ అవుతున్నాం. జస్ట్ అందాల కోసం జాన్వీ కపూర్ని తీసుకొచ్చినట్టుకున్నారు. బాలీవుడ్ హైప్ కోసమే. కథలో కానీ సీన్లో కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు ఆవిడకి. ఎందుకో ఉందో తెలియదు జాన్వీ కపూర్. వేస్ట్ సినిమాకి. ఇంకా యాక్టింగ్ సీన్స్ ఏమి లేవు. జస్ట్ వస్తుంది, బాడీ చూపిస్తుంది, వెళ్ళిపోతుంది అంతే సినిమా. ఆవిడకి మరకు బెస్ట్ అనేది ఏమి లేదండి. జస్ట్ సిగరెట్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ని పెట్టారు. ఆ వ్యక్తి క్లియర్ కట్గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ అయితే మాత్రం ఎమోషనల్గా చాలా యాక్షన్ డ్రామా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది.
వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, రామ్ చరణ్కి ఆస్కార్ ఇంటికి వచ్చిన తప్పులేదు. రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగ తీసాక ప్రాణం పెట్టాడు, నిజంగా ప్రాణమే పెట్టేశాడు సినిమాకి. RRR కానీ రంగస్థలం కానీ ఇంతలా కష్టపడి ఉండవు. ఒక్క బుచ్చిబాబుని నమ్మి నిజంగా ప్రాణం పెట్టాడు. ఏ హీరో చేయలేని ధైర్యం చేశాడు సినిమాలో, నిజంగా చెప్తున్నాను. కానీ బుచ్చిబాబు టోటల్ మైనస్, నిజంగా డిసప్పాయింట్ చేశాడు. జస్ట్ ఒకసారి చూడండి, రెండోసారి చూడలేడు సినిమాని. జస్ట్ ఒక యావరేజ్ మూవీ అని అంతే. ఎందుకంటే ముఖ్యంగా రేమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సినిమాకే హైలైట్ అన్నమాట. నిజంగా చెప్తున్నా, మున్నాబాయ్ గారి క్యారెక్టర్ ఉన్న 2-3 సీన్స్లో కూడా డైలాగ్స్ నిజంగా మళ్ళీ మనకి పేరేం పేరు వెబ్ సిరీస్ ఉంటుంది కదా, మిర్జాబాయ్ అది గుర్తు వస్తున్నట్టు 2-3 డైలాగులు కూడా అందులో ఉంటాయి మనకి. ఆయన క్యారెక్టర్ ఆయన సీన్స్ కూడా చాలా బాగా అనిపించింది. జగపతి క్యారెక్టర్ వేరే డిఫరెంట్ అనమాట. చాలా ఎమోషనల్గా టచ్ చేస్తుంది. ఆయన చనిపోయినప్పుడు కూడా మనకి చాలా చాలా మనకి ఏంటంటారు ఎమోషన్ అవుతాం. కానీ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా, రెగ్యులర్గా కాకుండా ఒక కోచ్గా చాలా సాఫ్ట్ అండ్ కూల్గా డీల్ చేస్తారు. అదైతే చాలా కొత్తగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం సూపర్, నిజంగా చెప్తున్నాను. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఒక సీన్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ సీన్ ఉంటుంది. మీరు వద్దనుకున్నా సరే ఏడ్ చేస్తారు, సీట్ ఎడ్జ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ అయితే మాత్రం నిజంగా వెరీ వెరీ ఎమోషనల్ అనమాట. నిజంగా కంటదర తెప్పిస్తారు. అంటే సినిమాలో డెప్త్ ఉందన్న. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఉంది, రామన్ గారి బీజిఎం పీక్స్లో ఉంది. ఇక్కడ ఎటు వచ్చేది అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా సరిగ్గా లేదు. అంటే మన అనుభవం లేని వాళ్ళలో 350 కోట్ల భయపడ్డాడో లేదంటే రామ్ చరణ్ తడబడ్డాడో తెలియదు. కానీ స్క్రీన్ మీద దర్శకత్వం ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదు. నాకు తెలిసి ఇంకా సినిమాలు తీసి ఇంకా అనుభవంతో ఇలాంటి సినిమాలు తీస్తే బెటర్ నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే ఒక్కసారి చూడగలను సినిమా, రెండోసారి అయితే చాలా ఇబ్బందిగా చూడవలసి వస్తుంది. రేటింగ్ వరకు నేను చెప్పలేనన్నా, బట్ 1 టైం వాచబుల్ అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్. థ్యాంక్ యూ.